జయ శ్రీమన్నారాయణ. పితృతర్పణాలు విడుస్తారు కదా, పిండ ప్రదానము చేస్తారు కదా, ఇవి ఎలా పితృదేవతలకు చేరుతాయనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. పితృతర్పణం, పిండ ప్రదానం ఇవి మనం ఇక్కడ ఇస్తే చనిపోయిన వారికి ఎలా చేరుతాయనేది మీ సందేహం. ఇది చాలామందికి వచ్చే ప్రశ్న. శాస్త్ర ప్రమాణంలో చెప్తారు, మొదటి సూత్రం శ్రద్ధే ప్రధానం. శ్రద్ధయు దీయతే యస్మాత్ తస్మాత్ శ్రాద్ధం ఇతి స్మృతం. అర్థం, శ్రద్ధతో ఇస్తారు కాబట్టి దీన్ని శ్రాద్ధం అంటారు. ఇచ్చినప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి, పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మీరు ఇచ్చే అన్నం, నీళ్లు భౌతికంగా పితృలోకానికి వెళ్ళవు. మీ శ్రద్ధ, సంకల్పం, మంత్రశక్తి వల్ల అవి పితృదేవతలకు చేరుతాయి. ఎవరు తీసుకెళ్తారు? ముగ్గురు ఉంటారు, 3 మంది పోస్ట్ మ్యాన్లాగా. గరుడ పురాణం, ధర్మసింధు ప్రకారం పితృదేవతలకు మనం ఇచ్చేవి చేర్చేవారు 3. యోని ఎవరు తీసుకెళ్తారు, ఎలా చేరుతుంది? దేవతలుగా ఉంటే అగ్నిదేవుడు అగ్నౌకరణం దత్వౌ, హోమంలో వేసినది అగ్ని ద్వారా దేవతలకు వెళ్తుంది. పితృలోకంలో ఉంటే ఆర్యముడు పితృదేవతలకు అధిపతి. ఆర్యముడు ఆయన ద్వారా పితరులకు అందుతుంది. ఏదో ఒక జన్మలో ఉంటే మనుషులు, రుద్రులు, ఆదిత్యులు, ఈ 3 గణాల దేవతలు పితృదేవతల రాయబారులు. వీళ్ళు మనం పెట్టినది తీసుకెళ్ళి ఆ జీవి ఏ రూపంలో ఉందో ఆ రూపానికి తగిన ఆహారంగా మార్చిస్తారు. గరుడ పురాణ వాక్యం, యో యాదృశ్యోన్యాం తు తిష్కతే పితృతమః తాం తాం యోని సమస్ప్రాశ్య తత్తదన్నం ప్రవర్తతే. అర్థం, మీ పితృదేవతలు మీ ఏ యోనిలో ఉంటే మనిషిగా, పశువుగా, పక్షిగా, చెట్టుగా ఆ యోనికి తగిన ఆహారం వారికి తృప్తి కలిగనిస్తుంది. ఉదాహరణలో అర్థం చేసుకోండి. తాతగారు దేవలోకంలో ఉంటే మీరు పెట్టిన అన్నం అమృతంగా మారి ఆయనకు చేరుతుంది, దొరుకుతుంది. తాతగారు మనిషిగా పుట్టి ఉంటే మీ శ్రాద్ధ కర్మలు, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యంగా అతనికి చేరుతుంది. తాతగారు ప్రేతంగా ఉంటే మీరు విడిచిన తిలలతో కూడిన నీళ్లు నేరుగా ప్రేత తృప్తిని కలిగిస్తాయి. అందుకే శ్రాద్ధంలో యోషాం నమాతా నశిత అని అందరికీ పెడతాం, ఎవరు ఏ రూపంలో ఉన్నా తృప్తి పడాలి అని. తర్పణం, పిండ ప్రదానం లేదా తర్పణం దప్పిక తీర్చడం, తిలలతో కూడిన నీళ్లు వదులుతాం. దీన్ని ఉదక తర్పణం అంటారు. ఎలా చేరుతుంది? మంత్రం చదివి అవసవ్యంగా దర్భల మీద వదిలిన నీళ్లను వరుణుడు, ఆద్యముడు తీసుకెళ్ళి పితరుల దాహం తీరుస్తారు. నువ్వులు ప్రేతబాధ పోగొట్టి శక్తి కలవి. పిండ ప్రధానం, ఆకలి తీర్చడం. బియ్యపు పిండి, నువ్వులు, నెయ్యి, తేనె కలిసి పిండం పెడతాం. ఎలా చేరుతుంది? పిండాన్ని అగ్నౌకరణం చేసి అగ్నికి ఆహుతి ఇస్తాం లేదా కాకులకు పెడతాం. కాక రూపేణ మననః, వసువులు కాకి రూపంలో వచ్చి పిండం స్వీకరిస్తాయి. అగ్ని ద్వారా అయితే నేరుగా పితృలోకం వెళ్తుంది. ముఖ్యమైన ఈ 3 నియమాలు చేరడానికి సంకల్పం, నా తండ్రి గోత్రుడు శర్మ పేరుతో అని గోత్రనామాలు చెప్పాలి. అడ్రస్ రాసినట్టు, లేకపోతే ఎవరికి చెందాలో తెలియదు. మంత్రం, ఓం పితృభ్యా స్వధాన్నమః. స్వధా అనేది పితరులు, ఆహారం, మంత్రం లేకపోతే వాళ్ళు ముట్టుకోలేరు. శ్రద్ధ, కోపంగా, విసుగ్గా, ఎగతాళిగా పెడితే చేరదు. అశ్రద్ధయా హుతం దత్తం తనస్తప్తం కృతం చయత్. అసదిత్యుచ్యుతే పార్థ, శ్రద్ధ లేనిది వ్యర్థమని గీతం. నాస్తికుల ప్రశ్న, రుజువు ఏమిటి? శాస్త్రం చెబుతుంది, ప్రత్యక్షం జ్యోతిష్ శాస్త్రం కానీ పరోక్షం ధర్మశాస్త్రం. ధర్మం, పుణ్యం, పితృలోకం అన్నీ కంటికి కనిపించవు. వైఫై కనిపించదు కానీ ఫోన్ పనిచేస్తుంది కదా. మంత్రం, శ్రద్ధ అనే సూక్ష్మ తరంగాలు పితృలోకానికి చేరుతాయి. అనుభవం, శ్రాద్ధం పెట్టని ఇళ్లలో పితృదోషం, పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ఆకస్మిక నష్టాలు వస్తాయని పెద్దలు చెప్తారు. పెట్టిన ఇల్లు సుభిక్షంగా ఉంటాయి. ఇదే ప్రత్యక్ష ఫలితం. మీరు పెట్టే అన్నం, నీళ్లు పార్సల్ లాంటివి. అడ్రస్, గోత్రనామ సంకల్పం, పోస్ట్మెన్ అగ్ని, ఆద్యముడు, వసువులు, డెలివరీ. వాళ్ళు ఏ రూపంలో ఉంటే ఆ రూపానికి తగినట్టు మారి వెళ్తుంది.
సిగ్నేచర్ మీ శ్రద్ధ. అందుకే శ్రాద్ధం తర్పణం మానకూడదు. అది మనం పితృరుణం తీర్చుకునే మార్గం. వాళ్ళ ఆశీస్సులు మనకు కవచంలా కాపాడుతాయి. జయంతి. ఓం శ్రీ వెంకటేశాయ నమః.